Hi friends, welcome to my channel BTech Study Kit. Idi introduction to single linked list. Let's go to the topic. Single linked list is a linear data structure with a sequence of elements in which every element has linked to its next element in the sequence. ఇక్కడ ఏముందంటే సింగిల్ లింక్డ్ లిస్ట్ అంటే ఏంటిది? ఇట్ ఈజ్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్. లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే ఏంది? అరేంజ్డ్ ఇన్ ఏ సీక్వెన్స్. ఒక సీక్వెన్స్లో అరేంజ్ చేస్తాం, వన్ ఆఫ్టర్ అనదర్ అని ఉంటాయి అన్నమాట. ఎలిమెంట్స్ అనేవి వన్ ఆఫ్టర్ అనదర్ ఉంటాయి విత్ ఎ సీక్వెన్స్. అది సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే ఒక సీక్వెన్స్లో ఉంటాయి, వన్ ఆఫ్టర్ అనదర్ అనేవి ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. ఇన్ విచ్ ఎవ్రీ ఎలిమెంట్ హ్యాస్ లింక్ టు ఇట్స్ నెక్స్ట్ ఎలిమెంట్ ఇన్ ది సీక్వెన్స్. ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ ఉందనుకో, ఫస్ట్ ఎలిమెంట్ లింక్ అనేది సెకండ్ ఎలిమెంట్కి ఉంటుంది, లింక్ ఉంటుంది అనమాట. టూ ఎలిమెంట్స్ మధ్యలో లింక్ అనేది ఉంటుంది ఇన్ ద సీక్వెన్స్. ఒక సీక్వెన్స్లో ఉంటుంది అది కూడా. నెక్స్ట్, ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ నోడ్ ఇన్ ఏ సింగిల్ లింక్డ్ లిస్ట్ ఈజ్ యాజ్ బిలో. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ నోడ్ ఎట్లుంటుందో చూద్దాం. అసలు ఫస్ట్ నోడ్ అంటే ఏందో చూద్దాం. నోడ్ అనేది కొత్తగా వచ్చింది కదా వర్డ్ ఇప్పుడు ఇందులో. నోడ్ అంటే ఏందో చూద్దాం. ఇన్ ఎనీ సింగిల్ లింక్డ్ లిస్ట్ ద ఇండివిజువల్ ఎలిమెంట్ ఈజ్ కాల్డ్ ఏ నోడ్. ఏ సింగిల్ లింక్డ్ లిస్ట్లో అయినా ఒక ఇండివిజువల్ ఎలిమెంట్, ఒక ఎలిమెంట్ అనేది ఒక నోడ్. ఓకేనా? ఇప్పుడు గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చూద్దాం. ఇక్కడ గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో ఒక రెక్టాంగులర్ బాక్స్ ఉంది, ఒక టూ ఉన్నాయి. ఇదేంది? ఒకటి డాటా, ఒకటి లింక్. ఇక్కడ ఏంది? ఫస్ట్ డాటాలో ఏముంటుంది? స్టోర్స్ ది యాక్చువల్ వాల్యూ. అంటే మనం ఏదైతే ఎలిమెంట్ తీసుకుంటామో యాక్చువల్ వాల్యూ అనేది ఇందులో స్టోర్ అవుతుంది. స్టోర్స్ ది అడ్రస్ ఆఫ్ నెక్స్ట్ నోడ్. ఇప్పుడు ఈ నోడ్ అనేది నెక్స్ట్ దానికి లింక్ అయి ఉంటుంది కదా, దీని నెక్స్ట్ యొక్క నోడ్ యొక్క అడ్రస్ అనేది ఇందులో స్టోర్ అవుతుంది అంట లింక్లో. నెక్స్ట్, ఎవ్రీ నోడ్ కంటైన్స్ టూ ఫీల్డ్స్, డాటా ఫీల్డ్ అండ్ లింక్ ఫీల్డ్. ఒక్క నోడ్కి టూ ఫీల్డ్స్ ఉంటాయి. ఇక్కడ చెప్పాను కదా డాటా, లింక్. సో డాటా ఫీల్డ్ ఒకటి, లింక్ ఫీల్డ్ ఒకటి. డాటా ఫీల్డ్లో ఏం స్టోర్ అవుతుంది? ద డాటా ఫీల్డ్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ యాక్చువల్ వాల్యూ ఆఫ్ ది నోడ్. డాటా ఫీల్డ్లో ఏంటి? స్టోర్స్ ది యాక్చువల్ వాల్యూ, ఇప్పుడు చెప్పినాను కదా అదే. నెక్స్ట్, ఇక్కడ నెక్స్ట్ ఫీల్డ్ అంటే లింక్ ఫీల్డ్ అని అర్థం. లింక్ ఫీల్డ్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ది అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ నోడ్ ఇన్ ది సీక్వెన్స్. ఇప్పుడు చెప్పినాను కదా, అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ నోడ్ ఇన్ ది సీక్వెన్స్. నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది లింక్ ఫీల్డ్లో ఉంటుంది. నెక్స్ట్, ఇన్ ఏ సింగిల్ లింక్డ్ లిస్ట్ ద అడ్రస్ ఆఫ్ ది ఫస్ట్ నోడ్ ఈజ్ ఆల్వేస్ స్టోర్డ్ ఇన్ ది రెఫరెన్స్ నోడ్ నోన్ యాజ్ హెడ్. సింగిల్ లింక్డ్ లిస్ట్లో ఇప్పుడు ఫస్ట్ నోడ్లో సెకండ్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ అనేది ఉంటుంది. మరి ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఎందులో ఉంటుంది అంటే ఒక రెఫరెన్స్ నోడ్ అనేది ఉంటుంది పర్టికులర్గా ఓన్లీ ఫస్ట్ ఎలిమెంట్కి. దాన్ని ఏమంటామంటే హెడ్ అంటాం. ఆ హెడ్లో మన ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ అవుతుంది. ఓకేనా? సమ్టైమ్స్ ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫ్రంట్. అంటే హెడ్ అనొచ్చు, అప్పుడప్పుడు మనం ఏమని అనొచ్చు అంటే ఫ్రంట్ అని కూడా అంటారు. ద లాస్ట్ నోడ్ లింక్ షుడ్ బి ఆల్వేస్ నల్. మళ్ళీ ఏంటి? ఇప్పుడు నేను ఒక 3 ఎలిమెంట్స్ తీసుకున్నాను అనుకో, 1 2 3. ఆ థర్డ్, నేను లాస్ట్కి థర్డ్ ఎలిమెంట్ అనేది ఉంది నాకు. ఆ థర్డ్ ఎలిమెంట్ తర్వాత లాస్ట్కి దాని యొక్క లింక్ నోడ్ ఏముండాలంటే నల్ ఉండాలి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది చూడండి, మీకు అర్థమవుతుంది. 10 తీసుకున్న ఎలిమెంట్, 20 30, 3 తీసుకున్నాను నేను. 10 20 30 అనేవి ఎలిమెంట్స్. ఇవనేవి అడ్రస్ చెప్పినాను కదా, డాటా ఫీల్డ్లో యాక్చువల్ వాల్యూ అనేది స్టోర్ అయింది. ఓకే. నెక్స్ట్ లింక్ ఫీల్డ్లో ఏముంది? నెక్స్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ ఉందా? ఇంకా నెక్స్ట్ యొక్క ఎలిమెంట్ అడ్రస్ ఇక్కడ, నెక్స్ట్ యొక్క ఎలిమెంట్ అడ్రస్ ఇక్కడ ఉంది. ఓకేనా? మరి దీని యొక్క అడ్రస్ ఎక్కడ ఉంది? హెడ్లో ఉంటుంది అని చెప్పిన. హెడ్ ఎక్కడ ఉంది? ఇంకో ఇక్కడ. ఓన్లీ ఫస్ట్ ఎలిమెంట్కి అడ్రస్ స్టోర్ చేయడానికి ఓన్లీ హెడ్ అనేది యూజ్ చేస్తాం. సో ఇలా. నెక్స్ట్ ఏమన్నాను? లాస్ట్ నోడ్ యొక్క లింక్ షుడ్ బి నల్ కదా. సో లాస్ట్ నోడ్ ఇది నల్ ఉందా? ఓకే. సో ఇది అనేది సింగిల్ లింక్ లిస్ట్ అవుతుంది. ఓకేనా? దెర్ ఈజ్ నో లిమిట్ ఫర్ లిమిటెడ్ లిస్ట్. అంటే ఈ సింగిల్ లింక్ లిస్ట్ అనేది అన్లిమిటెడ్ అనమాట. లిమిట్ అనేది ఏం లేదు. అంటే ఓన్లీ 10 స్టోర్ చేయొచ్చు, 20 స్టోర్ చేయొచ్చు, అట్లా ఏమి ఉండదు, అన్లిమిటెడ్. ఓకే. ఆపరేషన్స్ ఆన్ సింగిల్ లింక్ లిస్ట్. మరి సింగిల్ లింక్ లిస్ట్ పైన ఏమేమి ఆపరేషన్స్ చేస్తాం? ద ఫాలోయింగ్ ఆపరేషన్స్ ఆర్ పర్ఫార్మ్డ్ ఆన్ సింగిల్ లింక్ లిస్ట్
ఇన్సర్షన్, డిలీషన్, డిస్ప్లే, సర్చింగ్ 4 ఆపరేషన్స్ చేయొచ్చు. తర్వాత సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ 4 గురించి. ఇన్సర్షన్ అవుతుంది, డిలీషన్, డిస్ప్లే, సర్చింగ్ ఈ 4 చేయొచ్చు. నెక్స్ట్, బిఫోర్ వీ ఇంప్లిమెంట్ యాక్చువల్ ఆపరేషన్స్ ఫస్ట్ వీ నీడ్ టు సెటప్ అన్ ఎంప్టీ లిస్ట్. ఈ 4 ఆపరేషన్స్ పర్ఫామ్ చేసే కంటే ముందు కొన్ని స్టెప్స్ ఉన్నాయన్నమాట. కొన్ని ఆపరేషన్స్ అంటే కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఫర్ వాట్ పర్పస్? ఇప్పుడు ఇవన్నీ మనం పర్ఫామ్ చేయాలంటే ఫస్ట్ మనకు ఒక ఎంప్టీ లిస్ట్ అనేది ఉండాలి. సో ఫర్ దట్ పర్పస్ వీ హ్యావ్ సమ్ స్టెప్స్ దట్ షుడ్ బి ఫాలో. ఫస్ట్ పర్ఫామ్ ది ఫాలోయింగ్ స్టెప్స్ బిఫోర్ ఇంప్లిమెంటింగ్ యాక్చువల్ ఆపరేషన్స్. యాక్చువల్ ఆపరేషన్స్ చేసే ముందు ఒక ఎంప్టీ లిస్ట్ కావడానికి మనం కొన్ని స్టెప్స్ ఫాలో కావాలి. ఆ స్టెప్స్ ఏందో చూద్దాం. స్టెప్ 1, include all the header files which are used in the program. హెడర్ ఫైల్స్ ఉంటాయి కదా, include stdio.h, conio.h అవి ఉంటాయి కదా, అవి ఇంక్లూడ్ చేయాలి ఫస్ట్. స్టెప్ 2, డిక్లేర్ ఆల్ ది యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. అంటే యూజర్ యూజ్ చేసే ఫంక్షన్స్ ఉంటాయి కదా కొన్ని, అవన్నీ డిఫైన్ చేయాలి. ఆయన ఏవైతే అనుకుంటారో అవన్నీ డిఫైన్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ 3, డిఫైన్ ఏ నోడ్ స్ట్రక్చర్ విత్ 2 మెంబర్స్, డేటా అండ్ నెక్స్ట్. ఇప్పుడు మనకి నోడ్లో ఏముంటాయి, డేటా ఉంటుంది, నెక్స్ట్ ఉంటాయి, 2 ఫీల్డ్స్ ఉంటాయి కదా. ఆ 2 ఫీల్డ్స్ ఉండేలాగా మనం ఒక స్ట్రక్చర్ని డిఫైన్ చేయాలి. ఇవి ఎట్లా డిఫైన్ చేస్తామో నేను ప్రోగ్రాంలో చూపిస్తాను. ఒక్కొక్కటి చేసేటప్పుడు ఇన్సర్షన్, డిలీషన్ అవి చేసేటప్పుడు చూపిస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. 2 మెంబర్స్ అవేంటి, డేటా అండ్ నెక్స్ట్ ఉండేలాగా స్ట్రక్చర్ని డిఫైన్ చేయాలి. నెక్స్ట్, డిఫైన్ ఏ నోడ్ పాయింటర్ హెడ్ అండ్ సెట్ ఇట్ టు నల్. ఇక్కడ ఏంటి, నోట్ పాయింటర్ కావాలి. ఏంటి, హెడ్. ఎందుకంటే మనకి ఫస్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ కావాలి కదా. సో హెడ్ అనేది కంపల్సరీ కాబట్టి హెడ్ అనేది డిఫైన్ చేయాలి. మళ్ళీ ఏంటి, ఇక్కడ మనం ఫస్ట్ ఎంప్టీ లిస్ట్ని డిఫైన్ చేస్తున్నాం కదా. సో అందుకని ఫస్ట్ ఎంప్టీ లిస్ట్ అంటే ఏం ఎలిమెంట్స్ ఉండవు కాబట్టి హెడ్ కూడా నల్లే ఉంటుంది కదా. సో అండ్ సెట్ ఇట్ టు నల్కి సెట్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ 5, ఇంప్లిమెంట్ ది మెయిన్ మెథడ్ బై డిస్ప్లేయింగ్ ఆపరేషన్స్ మెనూ అండ్ మేక్ suitable function calls in the main method to perform user selected operations. ఇక్కడ వరకు అయిపోయాక ఇంకా మెయిన్ మెథడ్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఏంటి, డిస్ప్లే చేయడానికి. ఇప్పుడు మనం ఏదైతే ఆపరేషన్ చేయాలనుకుంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సర్షన్ చేయాలనుకుంటున్నాం అనుకో, ఆ డిస్ప్లే చేయడానికి మనం మెయిన్ మెథడ్ని ఇంప్లిమెంట్ చేయాలి. యూజర్ ఏదైతే ఆపరేషన్స్ సెలెక్ట్ చేసుకుంటాడో దానికి తగ్గట్టుగా ఫంక్షన్ కాల్స్ చేయాలి. ఫంక్షన్స్ మెయిన్ మెథడ్లో ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు ఇన్సర్షన్ అయితే ఇన్సర్షన్కి సంబంధించింది, డిలీషన్ అయితే డిలీషన్ సంబంధించింది, అట్లా చేయాలి. ఇది ఓవరాల్ ఓన్లీ ఇంట్రడక్షన్, సింగిల్ లింక్ లిస్ట్కి ఇంట్రడక్షన్. నెక్స్ట్ టాపిక్లో ఇన్సర్షన్ ఒకసారి, డిలీషన్ ఒకసారి, అట్లా చెప్పుకుందాం. ఓకేనా? దీనికి ఈజీ టు రిమెంబర్ చేస్తాను, ఒకసారి చూడండి. ఈజీ టు రిమెంబర్ ఉంటేనే మీకు ఈజీగా గుర్తుంటుంది కదా సెంటెన్సెస్ అనేవి. ఇప్పుడు ఈజీ టు రిమెంబర్ గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా ఫుల్ సెంటెన్స్ ఆటోమేటిక్గా గుర్తుంటుంది. ఓకేనా? ఇది ఈజీ టు రిమెంబర్, ఒకసారి చూడండి, మీకు ఈజీగా గుర్తుంటుంది. అండ్ ఇక్కడ నుంచి ఇంకా స్టెప్స్ ఉన్నాయి కదా, ఆ స్టెప్స్ అనేవి సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఆ స్టెప్ 1 స్టెప్ 2 అనేవి యాజ్ ఇట్ ఈస్ గుర్తుపెట్టుకోవాలి. అవి షార్ట్గానే ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం. ఇక్కడ వరకు షార్ట్గా చేశాను, ఈజీ టు రిమెంబర్, మీకు ఈజీగా గుర్తుంటుంది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై ఫ్రెండ్స్.